నీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తే పెద్దగైన తర్వాత ఏమవుతారు? వాళ్ళు ప్రయోజకులు అవుతారు. నువ్వు అవన్నీ నేర్పించకుండా గాలి వదిలేసి నీవు మారవు, నీ పిల్లలు మారరు. వాళ్ళు పెద్దగైన తర్వాత నా కొడుకు నన్ను కొడుతూ ఉన్నాడు, నా కొడుకు నన్ను తిడుతూ ఉన్నాడు, నా కొడుకు నాకు అన్నం పెడతలేడు, నా కొడుకు నన్ను అనాథాశ్రమంలో వేస్తా అంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు వేదన పడితే ప్రయోజనం ఏమీ లేదు. వాడు చిన్నగా ఉన్నప్పుడే వాడిని సరిచేస్తే వాడు పెద్దగైన తర్వాత నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాడు దేవుని ప్రేమను బట్టి నిన్ను అర్థం చేసుకుంటాడు, నీకు సేవ చేస్తాడు. అయితే నువ్వు చిన్నప్పుడు పట్టించుకోకుండా వాడిని చదివించాలి. వాని క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు, వాడు తాగినా పర్వాలేదు, వాడు కొట్టినా పర్వాలేదు, వాడు ఇంటికి రాకపోయినా పర్వాలేదు, వాడు ఎలా బ్రతికినా పర్వాలేదు కానీ అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నష్టపోయేది నువ్వే. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, చిన్న వయసు నుంచే పిల్లలకి మంచి మార్గంలో నేర్పించాలి. అది ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత. హల్లెలూయా. ఈరోజు నేను ఒకప్పుడు భయంకరంగా ఉన్నాను, నా జీవితమే చెప్తాను. ఒకప్పుడు భయంకరంగా ఉన్నాను, త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నాను. కానీ నా తల్లి నా కోసం ప్రార్థన చేసింది కనుక నేను మారు మనసు పొంది యేసు ప్రభు బోధ చేస్తూ ఉన్నాను. అరే, ఒకప్పుడు నేను త్రాగుబోతును కదా, ఒకప్పుడు తిరుగుబోతును కదా, మరి అవన్నీ పక్కన పెట్టి ఇదెందుకు చెప్తున్నానంటే నా తల్లి నా కొరకు ప్రార్థన చేసి నన్ను మార్చింది కనుక నేను ఈరోజు ఈ బోధ చేస్తూ ఉన్నా. ఎవరు ఏ మాటలు మాట్లాడినా, ఎవరు తిట్టినా, ఎవరు అవమానపరిచినా కూడా సరే వదిలే, వాళ్ళకు తెలియదు. దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమించుదాం, దేవుని ప్రేమను బట్టి అర్థం చేసుకుందాం అని. ఎందుకు ఆ కోపం ఎందుకు రావట్లేదు, ఆ ద్వేషం ఎందుకు రావట్లేదంటే దేవుని ప్రేమ నాలో ఉన్నది కనుక ఆ ద్వేషము నాకు రావట్లేదు. పిల్లలకి తల్లిదండ్రులు బోధించవలసినటువంటి ఆ విధానము బోధిస్తే వాళ్ళ చిన్న వయసులో వాళ్ళు మంచి మార్గంలో పెరుగుతారు. పెద్దగైన తర్వాత వాడు నీకు అన్నం పెడతాడు. భవిష్యత్తు చదివించాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఊర్లే వదిలేస్తూ ఉన్నారు. నా కొడుకును బాగా చదివించాలి, నా బిడ్డను బాగా చదివించాలి, ఆమె అమెరికా పోవాలి, ఆమె ఆస్ట్రేలియా పోవాలి, నా కొడుకు డాక్టర్ కావాలి అని చెప్పి వాళ్ళ కొరకు ఎంతగానో ప్రయాసపడి వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళ కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళ కొరకు ఎంతగానో శ్రమ పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ మరి ఇంత ప్రయాసపడుతున్నారు కానీ నా కొడుకు యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నది, నా బిడ్డ యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నది అని ఆలోచన మాత్రము చేయట్లేదు. కారణం ఏంటంటే వారికి దైవత్వం తెలియదు, వారి మనోనేత్రములు గుడ్డితనముతో ఉన్నాయి కనుక వాళ్ళకు భక్తి అనే విషయం వాళ్ళకు అర్థము కావడం లేదు. దానివల్ల ఏం జరుగుతుంది నష్టం అంటే వాడు వృద్ధుడైపోయిన తర్వాత, తల్లిదండ్రులు వృద్ధాప్యముకు వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని చూస్తూ ఉన్నారు. అయ్యో, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి ఈ ప్రయోజకుని చేస్తే వీళ్ళని నేను చూసుకోవాలి కదా అనే ఆలోచన వాడికి రావడము లేదు. కాబట్టి నువ్వు ఎంత కష్టపడినా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎందుకంటే నీవు దైవత్వము వాళ్ళకి నేర్పించలేకపోతున్నావు. వాడు ఇంతే ఉంటాడు, డీజే పాటలకు ఎగురుతూ ఉంటాడు, ఆ పెళ్ళిళ్ళ కాడ బయట రోడ్డు మీద డీజేల దగ్గర ఎగురుతూ ఉంటారు. చిన్నపిల్లలు సప్పలు కొడుతూ ఉంటాయి. చిన్నపిల్లోడండి ఎంగా దగ్గరని అంటారు. వాడికి సినిమా పాట ఏంటో తెలియదు, దేవుని పాట అంటే ఏంటో తెలియదు. కానీ వాడికి సినిమా పాట పెట్టగానే అట్రాక్ట్ అయిపోతున్నాడు. వాడు రోడ్ల మీద మెయిన్ రోడ్డుకే బ్రాండ్ షాపులు పెడతారు, మెయిన్ రోడ్డుకే. ఇది పబ్లిక్కి ఇబ్బందికరమైంది, ఇట్లా పెట్టద్దు అని ఎవరైనా అంటారా? అనరు. మెయిన్ రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్లో బ్రాండ్ షాప్ పెడితే ఎవ్వరేమనరు. అదే చర్చి పెడితే మాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఏంటిది ఈ భజన, ఏంటిది, మా చెవులు అంత ఇబ్బందికరంగా ఉన్నది మాకు. అరే మరి పెట్టి ఏం చేస్తాను నేను? నీ కొడుకు మారాలని చెప్పి బోధిస్తూ ఉన్నా, నీ భర్త మారాలని బోధిస్తూ ఉన్నా, నీ భార్య మారాలని చెప్పి బోధిస్తూ ఉన్నా, నీ కుటుంబంలో సమాధానం ఉండాలని బోధిస్తున్నా, ఈ విధంగా ఉంటే జీవితాలు బాగుపడతాయని బోధిస్తున్నా.
ప్రశాంతంగా లేకుండా కుటుంబాలు ఉంటున్నాయి, సమాధానం లేకుండా కుటుంబాలు ఉంటున్నాయి, నెమ్మది లేకుండా కుటుంబాలు ఉంటున్నాయి. అంటే నో, అవసరం లేదు, అవన్నీ మాకు తెలుసు, నువ్వు ఫస్ట్ ప్రార్థన బంద్ చేయి. బ్రాండ్ షాప్ అయితే ఉండనే మా ఇంటి పక్కకు పెట్టు, ఏం కాదు. సమాజం ఈ విధంగా తరైత ఉంది కనుక మనము అటువంటి విధానంలోకి వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళి మీ మనోనేత్రములు తెరవబడేటట్లుగా మీరు ప్రార్థన చేసినట్లయితే మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుపడతాయి.